3 వారాలుగా కొనసాగుతున్న ఇరాన్ ఆందోళనల్లో 5,000 మంది మరణించినట్టు ఓ అధికారి తెలిపారు. మృతుల్లో 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్న కుర్దిష్ ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు నమోదైనట్లు తెలిపారు. అమాయక పౌరులను సాయుధ ఆందోళనకారులు, ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మరోవైపు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ కీలక విషయాలు వెల్లడించింది. ఇరాన్ ఆందోళనల్లో 3,308 మంది మరణించినట్టు పేర్కొంది. మరో 4,382 మరణాల కేసులు సమీక్షలో ఉన్నాయని తెలిపింది. 24,000 మందికి పైగా ప్రజలను ఇరాన్ ప్రభుత్వం అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 28న పలు ప్రాంతాల్లో చెలరేగిన ఆందోళనలు ఇరాన్ మొత్తం వ్యాపించాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ స్థాయిలో మళ్లీ ఆందోళనలు చెలరేగడం ఇదే తొలిసారి. ఈ ఆందోళనలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇంటర్నెట్ సేవల నిలిపివేత, భద్రతా బలగాల కఠిన చర్యలతో ఇరాన్ ప్రభుత్వం నిరసనలను చాలా వరకు అణిచివేసినట్టు తెలుస్తోంది.